గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశం అభివృద్ధి ప్రధాన పయనిస్తుంది. ఒక వికసిత భారతాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో వివిధ రంగాల్లో అభివృద్ధి, సంక్షేమ, సాధికారత కోసం తీసుకున్న చర్యల గురించి తెలియజేసేందుకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఈటెల రాజేందర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. స్వాగతం రాజేందర్ గారు, నమస్కారం. మరి ఈ దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి గారు తీసుకున్న వివిధ రంగాల్లో తీసుకున్న చర్యల గురించి మాకు తెలియజేస్తారు. యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం దేశం మొత్తంలో గుజరాత్ గురించి, గుజరాత్ అభివృద్ధి గురించి, గుజరాత్ మోడల్ గురించి చర్చిస్తున్న సందర్భంలో భారత ప్రజానీకం ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు. గతంలో సంకీర్ణ రాజకీయాల ఎరా నడుస్తున్న సందర్భంలో, సంకీర్ణ రాజకీయాలే దిక్కు అని బిక్కుబిక్కుమంటున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు వస్తే దేశం బాగుపడుద్దని, గుజరాత్ లాంటి అభివృద్ధి దేశానికి జరుగుతుందని చెప్పి భావించి సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిండు. అంటే ఎన్డీఏ ఉన్నప్పటికి కూడా 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలిపించి, మిగతా వాళ్ళ మిత్రపక్షాన్ని గెలిపించి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మోడీ గారు 12 సంవత్సరాల గుజరాత్ ముఖ్యమంత్రి అనుభవాన్ని ఇలా దేశానికి ఎట్లా వర్తింపజేసిందనే దానికి ఈ 10 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. వారికి మొట్టమొదటి కలిసి వచ్చిన అంశం ఏంటంటే, సంపూర్ణమైన బహుమతి వచ్చింది కాబట్టి, సంపూర్ణమైన మెజార్టీ ఉంది కాబట్టి ఎవరికి వెరవకుండా, భయపడకుండా ఈ దేశ పురోగమనానికి కావాల్సినటువంటి ఈ నిర్ణయాలు తీసుకోగలండి మోడీ గారు. దాంట్లో అనేకం ఉన్నాయని చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, 2 కాదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత భారత ప్రజానీకం అంతా కూడా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని జాతుల ప్రజలు, అన్ని రకాల వైవిధ్యాలు ఉన్నప్పటికీ కూడా మా మోడీ ప్రధానమంత్రి అనేటువంటి భావన కానీ, మా కోసమే పనిచేస్తున్నటువంటి ఆ ప్రేమ తొలగిసలాడుతూ ఉంది. జనరల్గా మీరు చూస్తూ ఉన్నారు, ఒక 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతే ఆ ప్రభుత్వం అనేక రకాల కుప్పిగంతులు వేసేది. కానీ మోడీ గారి గొప్పతనం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మళ్ళీ కొత్త హామీలు ఇవ్వకుండా, ప్రలోభ పెట్టకుండా, అలవికాని మేనిఫెస్టోలు ఇవ్వకుండా 5 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. మీకు ఒక సేవకుల్లాగా పనిచేసిన అని చెప్పి అప్పీల్ చేస్తే గతంలో ఉన్న 273 స్థానాలకు బదులుగా 303 స్థానాలు ఇచ్చి, మిత్రపక్షాలకు కూడా కొన్ని సీట్లు కట్టబెట్టి మరింత సుస్థిరమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టింది దేశ ప్రజానీకం మోడీ గారికి. దాంట్లో మోడీ గారు ఈ 2వసారి వచ్చిన తర్వాత అమోఘమైన ఫలితాలు సాధించగలిగాడు. ఎందుకంటే రాజ్యసభలో కానీ, అదేవిధంగా లోక్సభలో కానీ సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉంది కాబట్టి అనేక సమస్యలు తీర్చగలిగాడు. అందులో ప్రధానమైంది దేశ ఆర్థిక వ్యవస్థ. గతంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి పోవాలా, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోవన్నా, ఇంకా ప్రపంచ అగ్రదేశాల దగ్గర చేతులు కట్టుకొని భిక్షమెత్తుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. థర్డ్ వరల్డ్ కంట్రీగా పిలువబడేటువంటి ఈ దేశానికి ఇవాళ మోడీ వచ్చిన తర్వాత మనం సాధించిన మొట్టమొదటి విజయం ఏంటంటే, ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, ఇది ఎదుగుతున్న దేశం కాదు, ఎదిగిన దేశం అని చెప్పగలిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చిన తర్వాత మాంద్యం వస్తే, ఎకనామికల్ రెసిషన్ వస్తే, ఇవాళ ఈ దేశంలో రెసిషన్ ఉన్నప్పటికీ కూడా 6% గ్రోత్ రేటుతో ఆర్థికంగా సుస్థిరతను సాధించుకున్న దేశం ఈ దేశం.
నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి ఇవాళ ఒక మాట చెప్పదలుచుకున్నా. జిఎస్టీ అనేక సంవత్సరాలు చర్చోపచర్చ జరిగినాయి, కానీ ఎవరు ఆ శాసన చేయలే. చివరికి మోడీ గారు ఆ శాసన చేసిండు. అది అమలు జరిగితే నేను ఇది మొదలు అమలైనప్పుడు నెలకు 70 నుంచి 85 వేల కోట్లు వచ్చేటువంటి జిఎస్టీ ఇవాళ 1,70,000 కోట్ల రూపాయలు నెలకు జిఎస్టీ కలెక్షన్ వస్తుందంటే రికార్డును ఇలా ఎట్లా అంటే ట్యాక్సేషన్ ఎక్కువ పెంచడం వల్ల కాదు, ట్యాక్స్ బేస్ ఇలా ట్యాక్స్ బేస్ సంఖ్య పెంచుకొని బేస్ పెంచుకొని ఇవాళ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ స్థాయికి తీసుకొచ్చింది. 47,000 కోట్ల రూపాయల 47 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టింది ఇవాళ మోడీ గారు. అందువల్ల ఇవాళ 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం 5వ స్థానానికి రావడం, ఆర్థికంగా ఎదగడం, రేపు ప్రపంచంలో అగ్రదేశాలుగా పిలువబడుతున్నటువంటి అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా లాంటి దేశాల కంటే కూడా ఎదగాలి అనేటువంటి పోటీ ఇవాళ భారతదేశం పడుతూ ఉంది. కాబట్టి రేపు మోడీ గారి సంకల్పం 3వ స్థానంలో ప్రపంచ చిత్రపటం మీద అగ్రదేశాల సరసన నా దేశం నిలబడాలనేటువంటి సంకల్పం 3వ స్థానం నిలిపే ప్రయత్నం చేయడం అనేది ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఇది విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు. కానీ రెండవది మోడీ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే జనరల్గా మోడీ గారు అనగానే ఆయనకు 140 కోట్ల ప్రజలే తన ప్రజలు, తన కుటుంబాన్ని భావిస్తారు. ప్రజలు ఏం చేసినా మా కోసమే చేస్తాడు, జీవించినా మా కోసమే, మరణించినా మా కోసమే అనేటువంటి భావన యావత్ దేశ ప్రజానికంలో ఉందండి. ఇవాళ అతి గొప్ప సందర్భం ఏంటంటే మీరు ఏ ఊరికన్నా పోండి, రోడ్ల పక్క ఉంటే అటుపక్క ఇటుపక్క గ్రామాలలో టాయిలెట్స్ లేకపోవడం వల్ల మహిళలు చెంబులు పట్టుకొని బయటికి పెట్టాలి. వాళ్ళు మనుషులు మళ్ళీ పోతున్నప్పుడు నిలబడాలి అంటే సిగ్గుతో తలదించుకునేటువంటిది. అంటే మోడీ గారు ఎంచుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అది ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్ అయింది, అది చూడడానికి చిన్నదే కావచ్చు కాక, కానీ దేశ ప్రజానికానికి ఒక టెన్షన్ని తగ్గించి, దేశ ప్రజలలో ఒక విశ్వాసం పెంచి, దేశ ప్రజల గౌరవం పెరగడానికి, గొప్పగా జీవించడానికి ఒక అవకాశం కల్పించింది స్వచ్ఛ భారత్. ఒక ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ దేశంలో నా మహిళ, నా దేశ ఆడబిడ్డ చెంబు పట్టుకొని బయటికి పోయి అవమానకరంగా ఉండే పరిస్థితి ఉండొద్దని, నా ప్రతి గుడిసెలో ఉన్నటువంటి ఆడపిల్ల కూడా చదువుకుంటున్న సందర్భం కాబట్టి చదువుకున్న ఆడపిల్లను మళ్ళీ చెంబు పట్టుకొని బయటికి పోయే పరిస్థితి ఉండొద్దని చెప్పి మరుగుదొడ్ల నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం 12 కోట్ల ఇళ్లకు ఇలా మరుగుదొడ్లు నిర్మించి ఇలా ఎక్కడ కూడా చెంబు పట్టుకొని మహిళలు తలదించుకునేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి చర్య ఇది యావత్ ప్రజానికంలో ఒక చర్చ జరిగింది. అంటే ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు అనుకుంటే ఎంత గొప్ప మార్పస్తో అత్యకాలంలో అది జరిగింది. ఇవాళ రెండవది డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇవాళ అమెరికా లాంటి దేశమే 10 సంవత్సరాలు పట్టింది దాన్ని పూర్తిస్థాయి అమలు చేయాలంటే. కానీ చాలామంది అన్నారు ఈ కూరగాయలు అమ్ముకుంటోళ్ళకు, ఈ పళ్ళు అమ్ముకుంటోళ్ళకు, ఈ చేపలు అమ్ముకుంటోళ్ళకు, ఈ బట్టలు అమ్ముకుంటోళ్ళకు, ఈ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళకు వీళ్ళకి ఎక్కడ సెల్ ఫోన్లు వస్తాయి, ఎక్కడ వీళ్ళు అర్థం చేసుకుంటారు, ఎక్కడ అప్లై చేస్తారని చెప్పి భావించేది. కానీ చదువు రాకపోయినా, వాళ్ళకు గొప్ప గొప్ప సెల్ ఫోన్లు లేకపోయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో 3 సంవత్సరాల కాలంలోనే 90% పైచిలుకు ట్రాన్సాక్షన్స్ని డిజిటలైజ్ చేసినటువంటి చరిత్రకి కారకుడు నరేంద్ర మోడీ గారు. దాన్ని అమలు చేసి ప్రపంచాన్ని అబ్బురపరిచింది కూడా మోడీ గారే. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇలా అతి తక్కువ 3 ఏళ్ల కాలంలోనే అమలు చేస్తున్నాను. మూడవది ఇవాళ జనరల్గా కూడు గుడ్డ నిలువ నీడ, జనరల్ సొంత ఇంటి కళ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో బంగారాన్ని కుదవబెడితే తప్ప డబ్బులు రాని రోజులలో ఈ దేశానికి, ఇవాళ ప్రపంచ బ్యాంక్ ముందు చేతులు కట్టుకుంటే తప్ప డబ్బులు రాని దేశంలో ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థని పెంచి 4 కోట్ల మందికి సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారే. ఇది మామూలు విషయం కాదు. ఇలా మనలాంటి రాష్ట్రంలో సరే ఇక్కడ మూర్ఖంగా వాళ్ళేంది మాకు ఇచ్చేది అని చెప్పి అహంకారపూరితంగా కట్టకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా ఇక దేశం మొత్తంలో కట్టిండ్రు. ఇలా హైదరాబాద్లో కూడా
2.33 lakhs ఇచ్చిండ్రు. దాంట్లో 1,70,000 ఇల్లు కట్టినట్టు లెక్కలు చెప్తా ఉంటారు. ఇచ్చినవి మాత్రం 40,000 50,000 అంటే దౌర్భాగ్యం అనమాట. అంటే సొంత ఇంటి కళ నెరవేర్చింది నరేంద్ర మోడీ గారు. మూడోది, ప్రపంచంలో అనేక సందర్భాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు గిలగిల కొట్టుకున్నాయి పశ్చిమ దేశాలు. అమెరికా లాంటి దేశం కూడా కొంత భయపడ్డది. కానీ అలాంటి క్రైసిస్లో కూడా 2006, 7, 8 ఆ సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే ఆర్థిక మాంద్యం ఊసే లేకుండా తట్టుకున్న దేశం భారతదేశం. అంటే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాలలో ఉన్నాయని, గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకూడదని చెప్పి చాలామంది భావించారు. చాలామంది ఆర్థిక నిపుణులు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే మన దగ్గర పొదుపు ఎక్కువ ఉంటుంది. ఇవాళ వెస్ట్రన్ కంట్రీస్ లాగానో అమెరికా లాగానో ఈ వారం జీతం వస్తే ఈ వారం జీతం ఇవాళ తీసుకోవాలి, వీకెండ్ ఖర్చు పెట్టి వచ్చేటువంటి కాన్సెప్ట్ ఉండదు. స్పెండింగ్ కారణం ఇవాళ మన దగ్గరికి ఎంత గొప్పగా ఉంటుంది. ఎన్నడన్నా మనకు కష్టకాలం వస్తుంది, కష్టకాలంలో మన కుటుంబాన్ని ఆదుకోవడానికి మనకు మనం ఆదుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి, మనకెవరో వచ్చి ఆదుకోవాలనేటువంటి భావనతోటి వాళ్ళు పొదుపు కూడా మన దగ్గర ఎక్కువ ఉంటుంది. అందువల్ల మనం ఎన్ని మాంద్యాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా మన ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎక్కడ ఒడిదుడుకులకు లోను కాకుండా సస్టైన్ కాగలిగింది. ఇవాళ కూడా కరోనా తర్వాత మీరు చూస్తున్నారు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, జపాన్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఇవాళ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది. 1% ఉంది, 1.5% ఉన్నది. కానీ ఇవాళ ఇప్పటికి కూడా మన గ్రోత్ రేట్ 6% ఉంది. ఇట్లా అంటే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి చేయడంలో కూడా మోడీ గారు చాలా గొప్ప పని చేసిండు. తర్వాత జన్ధన్ యోజన అనే ఖాతాలు పెట్టి 50 కోట్ల మందికి రూపాయి లేకుండా ఇవాళ అకౌంట్స్ వచ్చినాయి ఇలా ప్రతి అంశం. ఇలా బ్లాక్ మనీ అంటారు. అది ఏ చర్య చేపట్టకుండా ఇలాంటి చిచికాల ద్వారా మొత్తం బంద్ అయిపోయిందండి. కూరగాయలు అమ్ముకుంటానే కూడా ట్రాన్సాక్షన్ చేయాల్సిందే, పళ్ళు అమ్ముకుంటే కూడా ట్రాన్సాక్షన్ చేయాల్సిందే, చివరికి కంకులు అమ్ముకుంటే కూడా ఆడబెట్టుకొని ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. అట్లా ఆర్థిక అంటే ట్యాక్స్ కడితేనే ప్రభుత్వానికి డబ్బులు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే ప్రజల అభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా నాలుగోది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు వ్యవసాయంలో ఉన్నాయని చెప్పిండ్రు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం బాగుపడకుండా గ్రామీణ వ్యవస్థ బాగుపడదని చెప్పి భావించి 6,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతలుగా 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసి అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు వారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు దేశంలో 1 రూపాయి బయటికి రిలీజ్ అయితే 17 పైసలు మాత్రమే ప్రజలకు చెందుతాయని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో లోక్సభలో వారు మాట్లాడారు. కానీ అలాంటిది 1 రూపాయి ఇస్తే 6,000 రూపాయలు వారు ఇస్తే 6,000 రూపాయలు ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా, ఫిల్ఫరేజ్ లేకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి చరిత్ర మనకి ఇక్కడ చూడం. రైతాంగానికి ఇలా ఆ వెసులుబాటు ఉంది. ఇవాళ ఎరువులు ప్రపంచవ్యాప్తంగా ఎరువులకు ధరలు పెరిగినప్పటికి కూడా ఇవాళ నా దేశంలో రైతాంగానికి భారం పడదని చెప్పి ఒక్కొక్క యూరియా బస్తా మీద కావచ్చు, ఒక్కొక్క డిఏపి మీద బస్తా కావచ్చు 2,000 రూపాయలు, 2,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఒక ఎకరం వ్యవసాయం చేసుకునే రైతుకు ఒక పంటకు 9,000 రూపాయలు ఎరువుల సబ్సిడీ ఇస్తుంది. 2 పంటలు పండించుకునే రైతాంగానికి 18,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది రైతాంగానికి. అంటే కేసీఆర్ ఇలా 5,000 రూపాయలు ఒక పంటకి ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకుంటుంటే చూసినా ఇలా 2 పంటలకు కేసీఆర్ ఇచ్చేటువంటి 10,000 రూపాయల కంటే కూడా మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎరువుల సబ్సిడీ సమానం. అట్లా ఇచ్చుకుంటా రైతాంగాన్ని కూడా ఆదుకునేది. ఇవాళ నాకు తెలిసి 2014లో ఎంఎస్పి ప్యాడీకి 1,140 రూపాయలు, 1,200 రూపాయలు ఎంఎస్పి ఇలా 2,180 రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ ఎంఎస్పి కూడా డబుల్ అయింది. ఎక్కడ కూడా ఎంఎస్పి ఇచ్చిన తర్వాత చట్టబద్ధత లేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ ఎంఎస్పిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నది ఈ దేశంలో. ప్యాడీ మొత్తం ఆల్మోస్ట్ కొంటానే ఉంది. మొక్కజొన్నలు వచ్చినప్పుడు నీకు ఇబ్బంది లేకుండా కొంటనే ఉంది, పత్తి వచ్చినప్పుడు కొంటనే ఉంది, ఇక కందిపప్పు వచ్చినప్పుడు కొంటనే ఉంది. అట్లా వ్యవసాయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇలా మోడీ గారి ప్రభుత్వం ఆదుకునేది. మహిళలకి మనం చూసినాం
ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పెట్టించారు. మన గ్రామాలలో పిటికలు సరుచుకోవాలి, కంచెలకు పోయి కట్టెలు తెచ్చుకోవాలి, గుట్టకు పోయి కట్టెలు తెచ్చుకోవాలి. ఇలా కంచెలు లేవు, గుట్టలకు కట్టెలు దొరికే పరిస్థితి లేదు. ఇలా పశువులు లేవు, పెండ లేదు, పిడికలు లేవు. ఇలాంటి పరిస్థితులలో నా దేశ ఆడబిడ్డలు ఈ పిడికల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ వండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నదని చెప్పి ఇలా 11 కోట్ల మందికి పైచిలకు ఇలా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా మోడీ గారి ప్రభుత్వం కూడా. ఇట్లా మహిళల విషయంలో ఇవి ఆర్థికపరమైన చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో 2450 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటాయి ఒక రాష్ట్రంలో. ఇవాళ అదే ఈ తెలంగాణలో డబుల్ అయింది. ఇవాళ ఎయిర్పోర్ట్లు ఎన్ని పెరిగినాయి, నేషనల్ హైవేస్ కిలోమీటర్లు ఎంత పెరిగింది. ఇవాళ డబుల్ లైన్ పోయి ట్రిపుల్ లైన్ ఎట్లా వేస్తున్నారు. ఇవాళ 10 గంటలు ప్రయాణటువంటి రైలు మార్గం 4 గంటలు ఎట్లా అందిస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుడు పోతే కొన్ని కోకలుగా ఉన్నాయి. మొన్నటి బడ్జెట్లో నేను చూసిన 11% పైబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద మేము చేయబోతున్నాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్లో మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పిండ్రు. ఇలా అసెట్ క్రియేషన్లో ఏ ప్రభుత్వం అయితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతాయో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉద్యోగ కల్పన కూడా ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలా 11.4% మేము మా ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ అని చెప్పిండ్రు. అట్లా ఇవాళ ఎయిర్పోర్ట్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు. మీరు చూస్తున్నో లేదో ఏ రైల్వే స్టేషన్లో గతంలో మనం పోయినప్పటికీ కూడా ముక్కు మూసుకొని పోయేటోళ్ళం మనం. ఈగలు, పందికొక్కులు, ఎలుకలు, దోమలు, కంపు వాసన ఉండేది. ఇవాళ మీరు ఏ రైల్వే స్టేషన్ కనపడి అట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒకప్పుడు ఎయిర్పోర్ట్లలో ఎట్లయితే సదుపాయాలు ఉన్నాయో అట్లాంటి సదుపాయాలకు మించి ఇలా రైల్వే స్టేషన్లో మనం చేస్తా ఉన్నాం. ఇలా నాంపల్లి రైల్వే స్టేషన్, ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ 600 కోట్లు 400 కోట్లు. మీరు ఎక్కడ రైల్వే స్టేషన్లో మీరు అవి చూసినా కూడా బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పద్ధతులు ఉన్నాయి. మనం ఇవాళ ఎయిర్పోర్ట్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేను చెప్పాల్సిన అక్కర్లేదు. అట్లా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే భారతదేశ పౌరుడు అమెరికాలో ఉంటాయి, భారతదేశ పౌరుడు లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా చిన్న చూపు ఉండేది మనకు. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే భారత పౌరుడు అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, రష్యాలో ఉన్నా, జెకోస్లోవేకియాలో ఉన్నా ఇవాళ ఆ భారత పౌరుడి, భారత మాత ముద్దుబిడ్డ యొక్క గౌరవం పెరిగింది. ఆ దేశంలో గల్లెగిరేసి బతికే పరిస్థితి వచ్చింది. అంతేకాదు ఏదన్నా బతకపోయిన దేశంలో అమెరికాలో, లండన్లో, బ్రిటన్లో, మీకు జర్మనీలో ఏదైనా ఆపద వస్తే కాపాడగలిగేటువంటి శక్తి, సత్తా, ఆదుకునే నాయకుడు మోడీ గారు అనేటువంటి దాన్ని కల్పించారు. విదేశ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన సన్నివేశం కావచ్చు. ఇలా యుద్ధాన్ని ఆపి పిల్లల్ని తెచ్చుకున్నాం మనం. మనల్ని వేడుకున్న ఇతర దేశాల వాళ్ళు మా పిల్లల్ని కూడా బతికించమని చెప్పి కోరుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఒకప్పుడు అమెరికాకు మన ప్రెసిడెంట్ పోతే బూట్లు ఇడిచి చెక్ చేసే పరిస్థితి ఉండే. ఇవాళ అదే మన భారత ప్రధాని అమెరికాకు పోయినప్పుడు రెడ్ కార్పెట్ వేసి అమెరికన్ ప్రెసిడెంట్తో సమానంగా మాట్లాడగలిగేటువంటి స్థాయి సంతరించుకున్నది. చైనా లాంటి ప్రెసిడెంట్తో కూడా సమానంగా మాట్లాడే స్థాయికి వచ్చింది. ఇవాళ మన దేశం వైపు ఎవడు కన్నెత్తి చూడని పరిస్థితి తెచ్చుకోగలిగాం మనం. రక్షణ రంగంలో ఇవాళ మన టెక్నాలజీ రంగంలో అంత గొప్ప ఎదిగి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మనం ఎప్పుడు డిస్టర్బెన్సెస్, ఎక్కడ ఏ బాంబులు మోతుంటుందో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ రక్తం చెందుతుందో అనే పరిస్థితి ఉంటుంది. మొన్న ఒక ఆయన చెప్తున్న డాక్టర్ గారు శ్రీనగర్ హాస్పిటల్లో ప్రతినిత్యం బుల్లెట్ గాయాలతో రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న సైనికులు వచ్చేది మా దగ్గరికి. మోడీ గారు వచ్చిన తర్వాత ఆ గిలగిల కొట్టుకునేటువంటి సైనికులు లేరు, ఆ బుల్లెట్ల గాయాలు లేవు, మాకు పని లేకుండా పోయిందని చెప్పిండు. ఇవాళ అంతెందుకు బలూచిస్తాన్ లాంటి ఏ పాకిస్తాన్ అయితే ఇవాళ మనకు ఎల్లకాలం శత్రుపూరితంగా వ్యవహరిస్తుందో అలాంటి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ఇవాళ మాకిక్కడ బతకడానికి సరిగా లేదు, భారతదేశంలో ఉంటే మేము బాగుపడతామనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ పీఓకేలో ఉన్న ప్రజానికం కూడా ఇవాళ మనసు మార్చుకొని మన దేశం వైపు చూసే పరిస్థితికి వచ్చింది. ఇలా అది మామూలుది కాదు. అది ఇలా భారతదేశ పౌరుడు అంటే
ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం, ఒక గుర్తింపు. అంతేకాకుండా ఇవాళ మీ మోడీ గారిని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎప్పుడు కూడా ఐరన్ లేడీ అని మనం మార్గదర్శి తాచర్ని, లేకపోతే ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ప్రెసిడెంట్ ఎవరంటే అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పుకునేది. ఇవాళ మొత్తం ప్రపంచంలో నిబ్బరతతో కూడిన, ధైర్యంతో కూడిన ఒక గొప్ప పరిపాలన అందిస్తున్న, విశ్వాసాన్ని కలిగిస్తున్న, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరంటే మోడీ గారి పరిస్థితి. దట్ ఈస్ అవర్ గ్రేట్నెస్. సార్, ఇప్పుడు మనం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. అయితే మన ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో ఎలా బలపడ్డాయి? యాక్చువల్గా అంటే నీతి ఆయోగ్ కావచ్చు, ఇటు ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఈ రెండు సంస్థల యాక్చువల్గా భారత ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన వీళ్ళకైనా ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కేంద్రానికైనా ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న పాలకులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న పాలకులు కావచ్చు, ఒకరు చిన్నవాళ్ళు ఒకరు పెద్దవాళ్ళని భావన అక్కర్లేదు. అందరూ కూడా ప్రజలకు సర్వీస్ చేసే భాగ్యం ఇస్తారు. ఈ జనరల్గా చాలామంది మాట్లాడే మాట ఏంటంటే మాకు సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి కోరుతారు తప్ప మమ్మల్ని పాలించే అధికారం కట్టబెట్టండి, మా కుర్చీలు కట్టబెట్టండి, మమ్మల్ని రాజులు చేయండి, మమ్మల్ని గొప్పవాళ్ళని చేయండి అని చెప్పి ఎవరు మాట్లాడరు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నేను చూస్తూ ఉన్నా, నేను ఇస్తున్నా బియ్యం, నేను ఇస్తున్నా పెన్షన్, నేను ఇస్తున్నా కళ్యాణ లక్ష్మి, నేను ఇస్తున్నా నీళ్లు. కానీ మోడీ గారు ఎప్పుడు ఆ మాట లేదు. మోడీ గారు ఖర్చు పెట్టే ప్రతి పైసా, రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ప్రతి పైసా ప్రజల రక్త మాంసాల మీద, చెమట బిందుల మీద కష్టాలు చేసి కట్టిన పైసలు తప్ప, వాటి కాపాడదాలు తప్ప వీళ్ళు ఎప్పుడు ఓనర్లు కాదు. అదే మోడీ గారు అయితే ఎప్పుడు నేను ఓనర్ అని మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు, నేను చేస్తున్నానని చెప్పుకోలేదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత కూడా ఏమంటాడు మోడీ గారు, నేను మీకు ఒక బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, సేవ చేసే సేవకుడిగా భావించమని చెప్పుకోతారు. దాని కారణం ఆయన ఒక ఛాయ్ అమ్ముకునేటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ అంటాడు. ఆయన మా అమ్మ 10 ఇళ్లలో అంట్లు తోమితే ఈ స్థాయికి వచ్చిన బిడ్డ అంటాడు. ఆకలిని, దుఃఖాన్ని చవిచూసిన బిడ్డ అంటాడు. అణిచివేత అంటే ఏందో చూసిన బిడ్డని అంటాడు. అణిచివేత నుంచి వెళ్ళి, దుఃఖం నుంచి, ఆకలి నుంచి, పేదరికం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఇలా ఆయన చూపంతా కూడా అటువైపు ఉంటుంది. ఇవాళ ఉత్తగా నినాదాలు ఎప్పుడు ఇవ్వలే. మేనిఫెస్టోలు గొప్పగా రాసుకొని ఉత్తర నినాదాలు ఇచ్చి, ఏ నినాదం ఇచ్చినా, ఏ మాట వాగ్దానం ప్రజాక్షేత్రంలో ఇచ్చినా అది తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి ఇవాళ విశ్వాసానికి మారుపేరు, ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి వ్యక్తి ఎవరంటే మోడీ గారు అనే పరిస్థితి వచ్చింది. అందుకని ఎప్పుడు కూడా మోడీ గారు నేను ఇస్తున్నా, నేను చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బాధ్యతలు వాళ్ళు నిర్వహించేటుంటాయి. కేంద్రం చాలా దూరం ఉంటుంది కాబట్టి కొన్ని బాధ్యతలు వాళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ డెవల్యూషన్ ఉన్నది. ట్యాక్స్ డెవల్యూషన్ అంతకుముందు నీతి ఆయోగ్ రాకముందు ఇవాళ మనకు వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ చాలా తక్కువ ఉండే. దాన్ని ఏం చేసిండ్రు, రాష్ట్రాలకు నేరుగా ఇవాళ స్కీమ్లకు డబ్బులు ఇవ్వడం కంటే కూడా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కు డబ్బులు ఇవ్వడం కంటే కూడా డబ్బుల రూపంలో నేరుగా ఇస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాయి. ఇప్పుడు సపోజ్ కేరళ ఉంది, కేరళలో 100% లిటరసీ ఉంటుంది. వాళ్ళకు ఎడ్యుకేషన్ మీద స్పెషల్గా డబ్బులు ఇవ్వాల్సి అక్కర్లేదు, ఎందుకంటే 100% లిటరసీ ఉంది కాబట్టి. ఏ రాష్ట్రంలో అయితే 40%, 50% లిటరసీ రేట్ లేకుండా వాళ్ళకి స్పెషల్ కోటా కింద ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొందరికి వైద్యానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి ఆకలి కోసం ఎక్కువ ఇవ్వాలి డబ్బులు. అందుకని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్రాలకు నేరుగా డబ్బులు ట్యాక్స్ రూపంలో నేరుగా ఇస్తే వాళ్ళ ప్రణాళికల్లో ఇది జోడించుకొని బాగుపడే ఆస్కారం ఉంటుందని చెప్పి భావించి 42% ట్యాక్స్ డెవల్యూషన్ చేశారు. ఆ తదుపరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ అవసరాలు పోను మళ్ళీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి వస్తారు. జనరల్గా చాలామంది అనుకుంటారు కేంద్రం పైసలు, కేంద్రం ఏం చేస్తుంది, వసూలు చేయబడ్డ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్స్ డెవల్యూషన్ రూపంలో ఇవ్వవచ్చు, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ రూపంలో ఇవ్వవచ్చు, లేదా పర్ క్యాపిటల్ రూపంలో గ్రామ పంచాయతీలకు కానీ ఇలా మున్సిపాలిటీలకు కానీ వాటికి కూడా ఇవ్వవచ్చు. ఇలా కేంద్రం మాత్రమే చేయగలిగేవి కొన్ని ఉంటాయి. రక్షణ రంగం కేంద్ర ప్రభుత్వమే చేయాలి, విదేశీ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వమే చేయాలి,
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సర్వీసులలో భాగం పంచుకున్న ఉద్యోగులు కూడా జీతపత్యాలు కూడా అదే ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా అక్కడ మిగిలిన ఉంటే మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడతారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పైసా ఇంకెక్కడికో పోతుంది, వేస్ట్ అయిపోతున్న భావన తప్పు. ఇలా 100% ఖర్చు పెడతారు. కానీ ఈ కేంద్రం పెత్తనం చేస్తుంది, లేకపోతే రాష్ట్రాల మీద ఆధిపత్యం చేస్తుంది, ఇవన్నీ కూడా తప్పు. కేంద్రం రాష్ట్రం రెండు కలిసికట్టుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇచ్చిండ్రు. ఆ కమిట్మెంట్తో పనిచేయాలనే కాన్సెప్ట్ ఉండాలి తప్ప ఇవాళ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ఆర్థిక వ్యవస్థ ఎటుపోయినా పర్వాలేదు, మేం బాగుంటే చాలు అనేటువంటి కాన్సెప్ట్ తప్పుడు కాన్సెప్ట్. రాబోయే కాలంలో ఏం జరగాలంటే పరిణామం ఇంకొక 2 జరగాల్సి ఉంటుంది. ఎక్కడ రూపాయి తప్పు చేసినా శిక్ష తప్పదనేటువంటి స్థాయికి తీసుకుపోవాలి. ఇవాళ ఇప్పటికి కూడా ఎన్ని చెప్పినప్పటికి కూడా ఇంకా వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేసుకొని ప్రజలకు ప్రలోభపెట్టి ఓట్లు కొనుక్కునేటువంటి చిల్లర సిస్టమ్ అవుతుందో బంద్ కావాలి. ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఎన్నడూ ₹1 ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు, ఎంపీలు అయ్యేటోళ్ళు. నీ ఖర్చు ఎంత అంటే నా 50,000 రూపాయలు, నా ఖర్చు ఎంత అంటే ₹1,00,000 కానించాలి. ఇలా 100 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఎంపీ గెలవడాడు, 30 కోట్ల రూపాయలు 40 కోట్ల రూపాయలు ఉంటే ఒక ఎమ్మెల్యే గెలవడనేటువంటి దరిద్ర పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఆఫ్టర్ ఆల్ ఒక సర్పంచ్ కూడా 5 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి. అంటే రాజకీయాలని వ్యాపారమయం చేసిండ్రు. పైసన్నోడే సర్పంచ్ కావాలి, పైసన్నోడే ఎంపీపీ కావాలి, పైసన్నోడే ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ పైసలు సంపాదించుకునే కాన్సెప్ట్. ఇవాళ నాకు తెలిసి రాబోయే కాలంలో మోడీ గారికి ఒక ఛాలెంజ్ ఉన్నది. ఈ దేశంలో అక్రమంగా సంపాదించేటువంటి డబ్బుని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ప్రజల హక్కుకి వెలగట్టేటువంటి నీచమైన సంస్కృతి కానీ, నాయకులకు కూడా వెలగట్టేటువంటి నీచమైన సంస్కృతి కానీ ఆపాల్సిన అక్కడ ఉన్నది. పని మీద ఆధారపడి, వాళ్ళ మేనిఫెస్టోల మీద ఆధారపడి, ఆ పార్టీ క్రెడిబిలిటీ మీద ఆధారపడి, ఆ నాయకుడి క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఓటు రావాలి తప్ప ఇవాళ ఓ పైసలలోనికి ఓట్లు వచ్చే సిస్టమ్ ఏదైతుందో దీన్ని ధ్వంసం చేయాల్సి అక్కడ ఉంది. పెరిగిందిగా అంటే డబ్బు అనే దానికి పెరిగింది కాబట్టి దీన్ని విరుక్కొట్టాల్సిన అక్కడ తప్పకుండా ఉన్నది. డెఫినెట్గా మోడీ గారి నాయకత్వంలో ఇలా 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ 2G స్కామ్ లేదు, బొగ్గు స్కామ్ లేదు, అనేక రకాల యూరియా స్కామ్ లేదు, అనేక రకాల స్కామ్లు ఉండే, ఎక్కడ చూసినా స్కామ్లు ఉండే. స్కాములు లేని సర్కారు లేదు. అరెస్ట్ కాని మంత్రులు అనేక మంది అరెస్ట్ అయ్యారు, అనేక మంది IAS ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో IAS ఆఫీసర్లు కానీ, మంత్రులు కానీ, ప్రజాపతిని కానీ ఈ గిట్లాంటి వాటి మీద అరెస్ట్ కాకుండా స్థాయికి దేశాన్ని పెంచాల్సిన దక్కర ఉన్నది. అది పెంచే సత్తా శక్తి మోడీ గారికి ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ముఖ్యంగా మరి ఆరోగ్య రంగంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి, వాటి గురించి తెలియజేస్తారు. మొన్ననే వారు ఒక అది ఇచ్చిండ్రు. ఇంతకుముందు 370 మెడికల్ కాలేజీలు ఉండే, 711 మెడికల్ కాలేజీలు అయినాయి. ఇలా ఎయిమ్స్ కూడా 7 ఉండే, 20-21 స్థాయి దాకా పెరిగినాయి. ఇలా IIMలు పెరిగినాయి. అంటే విశ్వవిద్యాలయాలు పెరిగినాయి. దాదాపు 1100 పైచీలకైనా ఇలా విశ్వవిద్యాలయాలు. మెడికల్ రంగంలో మీరు చూసిండ్రు, భారతదేశం ఫార్మా రంగంలో చాలా అడ్వాన్స్ ఉన్నది. భారతదేశం అడ్వాన్స్ ఉన్నది, మన రాష్ట్రం ఇంకెక్కువ ఉన్నది. మన కరోనా వచ్చినప్పుడు చాలామంది ఏమనుకున్నారండి, ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలు చచ్చిపోతారు అన్నారు. అమెరికా కాబట్టి తట్టుకుంటున్నది, చైనా కాబట్టి అది ఆదుకోగలిగింది ప్రజల్ని, ఇండియా లాంటి దేశంలో వస్తే కథమైపోతామని అన్నారు. కానీ ఇండియా లాంటి దేశంలో వస్తే ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. రెండో అతి ముఖ్యమైనది ఏం తెలుసా అండి, జనరల్గా ఇట్లాంటి సందర్భంలో మందులు కానీ వ్యాక్సిన్ కానీ బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. మందులు ఎక్స్పోర్ట్ చేసిన మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించి ఇవాళ ఆదుకుంది కూడా మన దేశమే కదా. అందువల్ల ఇవాళ ఎక్కడ కూడా అంటే భారతదేశం గతంలాగా ఇంపోర్ట్ చేసుకునే దేశం, పేద దేశం అనే స్థాయి నుంచి మేమే మీకు మందులు ఇవ్వగలము, మేమే మీకు వ్యాక్సిన్లు ఇవ్వగలనే స్థాయికి తెచ్చింది. ఇవాళ దేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఆయుష్మాన్ భారత్ తెచ్చిండ్రు. ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వైద్యం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇల్లు కట్టుకోవాలంటే ఎక్స్పెండిచర్ ఉంటుంది. నువ్వు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు చదివించాలన్నా కూడా ఏ స్కూల్లో చదివిస్తే, ఏ కాలేజ్ చదివిస్తే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందో తెలుస్తుంది. నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవాలని కూడా తెలుస్తుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వైద్యం, టక్కన బయటికి పోతాం, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది,
నెత్తికి దెబ్బ తాకుతుంది, ముక్కులకెళ్ళి రక్తం వస్తుంది, చెవులకెళ్ళి రక్తం వస్తుంది, దవాఖాన తీసుకుపోతాం, 20 లక్షలు 30 లక్షలు ఉంటే తప్ప నువ్వు బతకలేవని చెప్పి అంటే గుడిసెల్లో ఉన్నవాడికి ₹1 ఆస్తి లేని వాడికి ఎక్కడ అయితే చెప్పండి, చచ్చిపోడే, క్యాన్సర్ చచ్చిపోడే. ఇక అందుకని అట్లాంటి పేదవాళ్ళకి కుదోబెట్టుకుందామంటే ఇల్లు లేని వాళ్ళు, అమ్ముకుందామంటే పుస్తకాలు తాడు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వైద్యం అందించాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా వైద్యాన్ని అందిస్తున్నది కూడా మోడీ గారి. సరే, ఈ రాష్ట్రంలో ఇక్కడ అంతకుముందే రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా దేశం లెవెల్లో ఇలా ఆశ్చర్యం వచ్చింది. ఇలా చాలా మార్పులు వచ్చినాయి, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇలా స్టార్టప్లు, రీసెర్చ్. ఇలా ఏ దేశం అయితే రీసెర్చ్లో ముందుంటుందో ఆ దేశం పురోగమిస్తుంది. ఇవాళ రీసెర్చ్లో నంబర్ 1 ఉన్నాం మనం. స్టార్టప్లు పెరిగినాయి అంటే, లక్షల సంఖ్యలో పెరిగినాయి అంటేనే మీకు అది కావాలి. అంటే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ ద్వారా కొన్ని కోట్ల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అంతేకాదు, అన్నిటికన్నా ముఖ్యంగా మొట్టమొదటిసారి అనుకుంటాను నాకు తెలిసి దేశంలో కరోనా వచ్చిన తర్వాత కొనుగోలు శక్తి పడిపోయింది, పేదరికంలో మగ్గిపోయినరు, అప్పుల పాలు అయిపోయినని చెప్పి భావించి పేదవాళ్ళకి కనీసం బుక్కటి భువన పెట్టాలని చెప్పి నేరుగా కేంద్రమే ప్రతి మనిషికి నెలకు 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ 2025 వరకు కూడా ఇస్తాను నేను అని చెప్పి ధైర్యంగా ప్రకటించిస్తున్నాడు మోడీ గారు. ఇట్లా బియ్యం ఇచ్చింది కావచ్చు. ఇవాళ ఇంతెందుకండి, మీరు గ్రామాలకు పోతే తెలంగాణలో అక్కడ పెట్టబడ్డ పచ్చడి చెట్లు, కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, కట్టిన మహిళా సంఘ భవనాలు, కట్టిన తడి చెత్త పొడి చెత్త షెడ్లు, కట్టిన శ్మశాన వాటికలు, చౌరస్తాలో వెలుగుతున్నటువంటి బల్బులు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులతో కట్టలేవు. కేంద్ర ప్రభుత్వం అంటే నేదో మోడీ గారి ఇంట్లోకి వచ్చినాయని అంటలేను, కేంద్ర ప్రభుత్వం తన ఇంట్లోకి ఇచ్చిందని అంటలేదు. కానీ ఇవి ప్రజలు కట్టిన పైసలే కావచ్చు. కానీ ఎంత ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందో మీరు చూడండి. అంటే ప్రజల కనీస అవసరాలను గుర్తించి దానికోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని అర్థం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి మీరు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇది రాష్ట్రం పక్షాన మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి స్కీములు కానీ ఈ రాష్ట్రం కోసం తీసుకొచ్చారు? యాక్చువల్గా అంటే మేము మొన్న మేనిఫెస్టో చెప్పినాం ఫస్ట్ టైం. కానీ ఆ మేనిఫెస్టో ప్రజల వద్దకు చేరలేకపోయింది. దాని నుంచి మేము ఫలితం పొందలేకపోయినాం. కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంకి వస్తాయి. ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం ఎట్లయితే మచ్చలేకుండా, మైలంటకుండా ప్రజలు నచ్చే పద్ధతిలో పరిపాలన అందించిండ్రో తెలంగాణ ప్రాంతంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిపాలన అందిస్తాం అని మేము వాగ్దానం చేస్తున్నాం. మా పార్టీ తప్పకుండా రేపు పురోగమించే అక్కడ ఉన్నది. చూసింది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఏంటంటే మొన్నటిదాకా ఆ పార్టీ ఈ పార్టీ ఉంది, కానీ ఈసారి మాత్రం మోడీ గారికే ఓటేయాలి. దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే ఇవాళ మహిళలకు కూడా చట్టసభలలో 30% రిజర్వేషన్ కల్పించిన ఘనత మోడీ గారిదే. కాబట్టి ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా ఇవాళ మోడీ గారి పరిపాలన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో అది తెలంగాణ కావచ్చు, అది మధ్యప్రదేశ్ కావచ్చు, అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, ఇలా మోడీ గారికే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ మగవాళ్ళని నెగిటివ్ చర్చిస్తారు, ఏమన్నా అక్కడక్కడ నాది ఈ పార్టీ ఆ పార్టీ, కానీ మహిళలు మాత్రం సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మోడీ గారు ఈ రాష్ట్రానికి మా ఎంపీ గారు నిజామాబాద్లో పసుపు రైతుల సమస్య ప్రస్తావిస్తే మా ఎంపీ గారి మాట ఇవ్వచ్చు, కానీ మా భారతీయ జనతా పార్టీ ఎంపీ అని చెప్పి ఎందుకంటే గెలిపించని చెప్పి పసుపు బోర్డు ఇచ్చిండు. ప్రపంచానికే నాణ్యమైన పసుపును అందిస్తున్న ప్రాంతం నిజామాబాద్ ప్రాంతం. ఆ రైతులను ఆదుకునే పసుపు బోర్డు వచ్చింది. ఇవాళ గిరిజనులు ఆనాడు రాష్ట్రాలు విడిపోతున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చారు. దానికి మన సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయం పేరు పెట్టినాం మేము. అంటే గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ కాబట్టి అది ఇవ్వగలిగినాం. అదేవిధంగా ఇక్కడ ఎరువుల కర్మాగారం ఎప్పుడో మూతపడ్డది, మీకు తెలుసు, రామగుండ ఎరువుల కర్మాగారం. అది తెలుసుకుంటే ఎవరు ఊహించలే. 6,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ నిర్మాణం చేసి రైతాంగానికి అంకితం చేసే చరిత్ర కూడా మోడీ గారిది. ఇవాళ వ్యాగన్స్ నిర్మాణం ఫ్యాక్టరీ కాజీపేటలో కానీ ఇలాంటి అనేకం చెప్పండి కూడా అనేకం ఇచ్చిండు మోడీ గారు.
మరి ఈ సందర్భంగా మీరు మా స్టూడియోకి వచ్చి భారతీయ జనతా పార్టీ పక్షాన జాతీయ కార్యవర్గ సభ్యులుగా మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.